ఆయన ఏంటంటే ఏకదేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. ఆయన నామాన్ని మనం అంగీకరించాలని, యేసు నామములో మనం ఒప్పుకోవాలన్నది, నా రక్షకుడు నా ప్రభువు అన్నది మనం ఒప్పుకోవాలి. You have to confess. కదా, అందరితో సరిపోతుంది. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. ఆయన పరిశుద్ధత చూసినప్పుడు నేను ఎంత పాపినో నేను తెలుసుకున్నాను. ఒక తెలుగు పక్కన నలుగు పెడితేనే ఆ వ్యత్యాసం బాగా తెలుస్తుంది. మనం చెట్టు లేని చోట ఆవులు చెట్టే మహావృక్షం అన్నట్లు మనం మన దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం, శుద్ధులుగా ఉంటాం, మనం మంచోడు ఉంటాం. కానీ దేవుని ముందు మనం ఎటువంటి వారిని ఎలా ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడదు. నీ పాపాల గురించిన గ్రహింపు నీకు కలిగినప్పుడు, పాపాలు పాపాలు అంటారు ఏంటండి? చూసిన ఏం పాపాలు, మేమేం పాపం చేశాం అంటుంటారు కొంతమంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం. అందుకంటే నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చేసేది తప్పని చెప్పలేదా? చెప్తుంది. అన్ని చోట్ల కూడా చెప్తుంది. కానీ మనస్సాక్షి ప్రేరేపణలు నమ్మటం లేదు. పాపము ఇది పాపమని, దీని పరివేషణం భయంకరంగా ఉంటుందని గుర్తించడం లేదు. చివరికి పాపముల్లోనే అపరాధముల చేత, దోషముల చేత చంచరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట మనం వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగు మన మీద పడుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనల్ని మేలుకొల్పుతాడో, మన స్థితిని మనం తెలుసుకుంటాం.